సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేసే వారంతా బదిలీ కావాల్సిందేనని స్పష్టం చేసింది. భార్యాభర్తల విషయంలో బదిలీలకు సడలింపిచ్చింది. మే 1 నుంచి 31 వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది. గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారుల ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో గ్యాస్ స్టాక్ లేదని ఏజెన్సీని సిబ్బంది మూసివేశారు. 3 రోజులుగా గ్యాస్ కొరతతో వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారు. స్పందన గ్యాస్ ఏజెన్సీ ఎదుట పడికాపులు కాస్తున్నారు. స్టాక్ వచ్చాక సమాచారం ఇస్తామని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారులు భారీగా చేరుకోవడంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. మా ఊరికి సరే ఏపీ వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వేసవి తాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పెరుగుతున్న నేపథ్యంలో వానుడు ప్రతాపం మరింత చూపిస్తుంది. మేలో రావాల్సిన ఎండలు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్లో ఒక్కసారిగా బాండ్లు బొగబగలంటున్నాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో ఎక్కడ అంటే తండోపతండాలుగా ఉండే జనసంద్రోహంతో కూడా ఎక్కడ జనం లేని పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ బాలాచరితో ఉన్నాము. కొంతమంది కూడా మహిళలు కూడా అంటే ఈ యొక్క ఎండ తీవ్రతకు కూడా ఒక పక్క సన్ గ్లాసులు అలాగే హెల్మెట్స్ కూడా వారు వాడుతున్న పరిస్థితి. మేడం ఎండ ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఎండ ప్రతాపం ఎలా ఉంది? ఎండ అయితే చాలా వేడిగా ఉందండి. గత 15 రోజుల నుంచి అంటే ఎండ తాకిడి కూడా తట్టుకోలేకపోతున్నాము. ఏంటంటే ఇబ్బందిగానే ఉంది చెప్పాలంటే. వాతావరణం మార్పు ఏంటో తెలియట్లేదు. హెల్త్ కూడా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి నిజంగానే ఈ ఎండలు తిరుగుతూ ఉంటే. అంటే ఈ ఎండకి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు డాక్టర్స్. అంటే జ్యూసులు తాగాలి లేకపోతే వాటర్ క్యారీ చేయాలి అన్నారు. ఇవన్నీ చేస్తున్నారండి? చేస్తున్నామండి. చేయకపోతే ఇంకా బయటకు రాలేం కదండి. మేము వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి మాకు ఈ టైం నుంచి ఈ టైం అని ఉంటుంది. కానీ కంపల్సరీగా రావాల్సి వస్తుంది. క్యారీ చేయకపోతే అయితే బయటకు రాలేము. మేడం చెప్పండి, ఒక వర్కింగ్ ఉమెన్గా మీరు బయటకు వస్తూ ఉంటారు, చూస్తున్నారు ఈ 15 రోజులకి ఎండ ప్రభావం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్కువగా ఉందండి. ఎండ అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నామండి. ఎక్కడ పడితే అక్కడ బటర్ మిల్క్ ఇవన్నీ తాగడం, ఇదిగో జ్యూస్ పాయింట్ ఉంది ఇక్కడ, ఇది తీసుకోవడం వెళ్ళడం తప్పదు కదండి. ఇంకా అంటే ఇప్పుడు క్యాప్ లేకపోతే లేడీస్ కూడా ఈ స్కార్ఫ్ అన్ని మెయింటైన్ చేయమన్నారు. మరి అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు? చేస్తున్నామండి. అంటే వేళ కొంచెం తొందరగా రావాల్సి వచ్చి పట్టుకురాలేదు అంతే అండి. చేస్తున్నామండి. చూసాం కదా, ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా వర్కింగ్ ఉమెన్స్ అంటే మేము మా యొక్క ఉద్యోగాల నిమిత్తం కూడా ఈ ఏవైతే ఈ సన్ గ్లాస్ కానీ ఇవన్నీ కూడా క్యారీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఏవైతే కాకినాడకి సంబంధించి బాలాచెరువు సెంటర్ వద్ద ఈ జ్యూస్ పాయింట్ వద్ద కూడా అంటే చాలామంది అంటే ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో కూడా జ్యూస్ కార్నర్ ద్వారా జ్యూసులు తాగడానికి చాలామంది వస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, అది ఎండ పరిస్థితి ఎలా ఉంది? తీవ్రత ఎలా ఉంది? ఎండ గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. అయ్యో అంటే ఎప్పటి నుంచి ఉంటుంది ఎలా ఎంత ఎండ తీవ్రత? అప్పుడే వారం రోజుల నుంచి ఎలా గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, మరి అటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? వాటర్ ఎక్కువ తాగుతామండి. బాగా అవసరం ఉంటేనే బయటకు వస్తున్నాం ఎండకి, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాం.
అంటే ఈ ఎండ కండిషన్ చూస్తుంటే అంటే మనం చూసేవాళ్ళం అంటే పూర్వ రోజులు చూసేవాళ్ళం ఈ మేలో ఉండాల్సింది ఎండ ఏప్రిల్లో ఉంటుంది, ఎలా ఉంది పరిస్థితి? మే వచ్చినప్పటికి 55 అలా వచ్చేద్ది అంటున్నారు. అప్పుడు చాలా కష్టంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉంది. చూసాం కదా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం, మరో పక్క ఈ ఎండ మరింత తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా చాలా భయంగా ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే చెప్పండి అసలు మీరు ఎండలో తిరిగి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎండగా ఉందండి కాకినాడలో మట్టికి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది, ఇదివరకులా లేదు ఈ మధ్య. ఈ ఎండాకాలం చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది. పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనికి కారణం అంటే కాకినాడకి సంబంధించి కాకినాడలో గతంతో పోలిస్తే ఇప్పుడు జనసంద్రహం ఎక్కువయ్యారు, వాహనాలు ఎక్కువైనాయి, పొల్యూషన్ ఎక్కువైంది, ఇదంతా కూడా కారణం ఇదంటారా? అంతే అండి, దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువయ్యారు. ఎండకి ఎక్కడికక్కడ చలివేంద్రాలు వాటర్ తాగుతూ ఉండండి, క్యారీ చేస్తూ ఉండాలి. సరే అండి, థ్యాంక్ యూ. చూసాం కదా ఈ ఎండ తీవ్రత కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ఎండ ఉష్ణోగ్రతలు మరింత ఉండడంతో కూడా ఒక రకంగా అంటే బయట నుంచి వాళ్ళని పరిస్థితి చెప్తున్నారు. సార్ చెప్పండి, ఒక జ్యూస్ షాప్ యజమానిగా ఎండలో కూడా బయట పరిస్థితి ఎక్కువ ఉంది, అది ఎలా బేరాలు ఎలా ఉన్నట్టు? పర్లేదు బాగుందండి, బాగానే ఉంది. ఇప్పుడు ఎండలు కూడా బాగా ఎక్కువైంది కదా, జనాలు అందరూ జ్యూస్లే తాగుతున్నారు, ఎక్కువ జ్యూస్ మిల్క్ షేక్లు అవి తాగుతున్నారు. బాగుందండి, ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది కదా బయట. అంటే పగల కంటే ఈవినింగ్ బాగా ఎక్కువ వస్తున్నారు జనం. పగలు ఎండకి బయట తిరగలేక జనాలు ఈవినింగ్ ఎక్కువ వస్తున్నారు జనాలు బయటకు వచ్చి ఈ చల్లదనానికి జ్యూసులు తాగడం, బయట చెరుకు రసాలు అవి తాగడం అన్నీ మొన్నటి మీద ఎండలు బాగా ఎక్కువైనాయండి. చూసాం కదా ఈ ఎండ తీవ్రత ఎక్కువ అవడం, ఈ ఉష్ణోగ్రత అంటే బాణుడు ప్రతాపం చూపించడంతో ఒక పక్క ఈ చల్లదనం కోసం చల్లటి పానీయాలు, జ్యూసులు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం వీటిపై అయితే మాత్రం మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఏవైతే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పక్క పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది అంటే కొండ ప్రాంతం అవడంతో కూడా మెట్ట ప్రాంతం అవడంతో కూడా అటుపక్క కూడా చాలా ఎండ ఎక్కువ ఉండడంతో కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ప్రజలైతే బయటికి రాని పరిస్థితి. అయితే ఇప్పటికే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ మరో పక్క డాక్టర్స్ కానీ వారు ఇస్తున్న సలహాలు సూచనలు ఏంటంటే అది కాక అంటే మీకు ఏమైనా ఖచ్చితంగా పని ఉంటే బయటికి రండి, లేకపోతే మ్యాక్సిమం లోపల ఉండడానికి ట్రై చేయండి. ఇప్పటికే ఈ 15 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా జన సంద్రోహం కూడా చాలామంది కూడా వడదెబ్బ తగులుతుంది, దానివల్ల తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పక్క డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క అంటే మీరు బయటకు వచ్చే ఏమైనా సేఫ్టీ ప్రకాశం సంబంధించి క్యాప్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి, అప్పుడే మీరు బయట రండి, లేకపోతే రావద్దు, తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పక్క డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది